రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. హైడ్రా ఒకటి తీసుకొచ్చారు, హైదరాబాద్లో మీరు అలజడి సృష్టించారు, హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్లను మీరు భయపెట్టిర్రు. సో దీని కారణంగా మనది విశ్వనగరంగా ఉండే హైదరాబాదు ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి సీఎంగా తీసుకున్న నిర్ణయమే. హైడ్రా మూలంగానే ఇది కుప్పగూలిపోయింది అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఒకసారి అహ్మదాబాద్ పోండి, అక్కడ ముసి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. ముసి చూస్తే టూరిజం వాళ్ళు ముసి అంటే ఇట్లా ఇటు సైడు పెద్ద పెద్ద మంచి మంచి దేశాలు వచ్చి ఆ ముసి నది పక్క నుంచి నడుస్తున్నారు. ఎంత నీట్గా పెంచారంటే, ఎంత గ్లోబుగా ఉందంటే, ఆ నీళ్లు కూడా కొంతవరకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా మధ్యలో వాడుతున్నారు. అక్కడ పోయి చూస్తే ఆ విధంగా ముసిని చేస్తే ఈ దేశంలో ఇంత పెద్ద సిటీలో రాబోయే కాలంలో మనం చేయలేము. ఇదొక అవసరం మనకు. అక్కడ నుంచి మనం ఇక్కడ చేస్తే మనకు అక్కడ ముసి పక్కన ఉన్న వాళ్ళకు మనం కబ్జాలు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇటు సైడ్ మీరు ఒక్కసారి గుజరాత్ పోయి చూస్తే, వేరే కంట్రీస్ పోయి చూసి, గుజరాత్ను పోయి అహ్మదాబాద్, అదే మోడీ ముసి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా జరిపిండ్రు, ఎలా చేసిండ్రు, అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది తప్ప అనవసరంగా మాట్లాడేది కాదు. సరే, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నది అబద్ధం. వరల్డ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. వరల్డ్ మార్కెట్ మన దగ్గరే కాదు, వరల్డ్లోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఎకనామిక్ పెరిగిన కొద్దీ 100% పెరుగుతుంది. అట్లా అనుకుంటే ఆంధ్ర ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, అక్కడ కూడా పడిపోయింది కదా. అక్కడెక్కడ హైడ్రా ఉంది, మరి ఇక్కడ హైడ్రా లేదు కదా. హైడ్రా గురించి ఎవడు ఆగడు. అవుట్స్కర్ట్స్ ల్యాండ్లో హైడ్రా గురించి ఏది ఆగదు. హైడ్రా గురించి ఆగితే ముసి నది పక్క పంటి కొనుమంటే కొనరు కావచ్చు, కానీ ఏదైనా ఉంటే అరే రేపటి కాలంలో ఈ త్రిబులోని జీవో ఎఫ్టీఏలో ఉంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పి, కానీ హైడ్రా గురించి రియల్ ఎస్టేట్ ఆగిందనేది మాత్రం వాడు ఒక మూర్ఖుడు అయి చెప్పాలి తప్ప మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే ఒక మహిళ హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుంది కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు చూడండి బ్రదర్, ఆత్మహత్య చేసుకునడం తప్పు. దానికి నేను కూడా ఖండిస్తా. మా అక్క ఉండని, చెల్లెళ్ళు ఉండని, ఎవరైనా ఉండని, దానికి ఆల్టర్నేట్ పోరాటం చేసి. అంటే హైడ్రా కరెక్ట్ అంటారా మీరు? హైడ్రా తీసుకురావడం తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్కు హైడ్రా కరెక్ట్ అంటారా మీరు? హైడ్రా పద్ధతి ప్రకారంగా చేస్తే హైడ్రా ఎందుకు తప్పు అవుతుంది? హైడ్రా అని పేరు పెట్టంగానే అది భయమేం కాదు. ఒక పద్ధతిగా ఉంటే హైడ్రా ఎందుకు? మనం జంతువుల జూ పార్క్లో పెద్ద పులులు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. అయినంత మాత్రాన అన్ని హైడ్రా అని పేరు పెట్టిన తర్వాత మాత్రాన మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇల్లు దోసుకుంటే ఎవరు చూడేందుకు ఎవరు లేరు, ఎవరు చూడరు. దానికో పద్ధతిగా పెట్టి దానికో పద్ధతిగా చేస్తే పద్ధతిగా లేదని అంటారా? హైడ్రా ఇప్పుడు పద్ధతిగానే ఉన్నది, చేస్తే పద్ధతిగానే చేస్తున్నారు. ఎందుకని కొంత మీరు ఆ హైడ్రా దూకుడు తగ్గిపోయింది దీంట్లో. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ హైడ్రా కరెక్ట్ కాదు, ఈ సమయంలో మనం పేద ప్రజల మీద ఈ హైడ్రా సరే ఆయనే పాపం గుడిసె వాస్తులు బస్తీలో ఉన్న వాళ్ళతో వాళ్ళకు లింక్స్ ఉన్నాయి. జనార్దన్ రెడ్డి గారు కానీ ఆయన ఉన్నప్పటి నుంచి లింక్స్ ఉన్నాయి. ఇదే హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అదే ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. దాన్ని కూల్చడంలో ఎందుకు మరి కూల్చుతామని ప్రకటన చేశారు, కానీ నోటీసులు ఇవ్వడం కావచ్చు అది పెండింగ్లో ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారు? అంటే సీఎం బంధువులకు ఒక లెక్క, పేద ప్రజలకు మీరు సీఎం బంధువులకు ఐడెంటిఫై, ఇంకోలకు ఒక ఐడెంటిఫై అనేది. అదే నాగార్జున సినిమా హీరో నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఆయన ఫంక్షన్ హాల్ కూల్చేశారు, అక్కడే ఉంది. సో ఇది ఎందుకని? అంటే హైడ్రా అందరికీ ఒకలాగా ఉండదా? దీన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాగార్జున ల్యాండ్ ఎవరికి తెలుసా? అది నాగార్జున ల్యాండ్ హైటెక్ సిటీ దగ్గర లంబడోల ల్యాండ్ మామూలు రేట్ల కొనుక్కొని ఆయన కట్టుకున్నాడు. దాని పక్కన దాని కెనాల్ కట్టుకున్నాడు అని మీరే అంటున్నారు. మరి ఇప్పుడు కొనుక్కున్నాడు, అడ్డికి పావుసారి కొనుక్కున్నారండి. కొనుక్కున్నారంటే ఏ విధంగా పూర్తిగా నన్ను మాట్లాడండి, చెప్పిన ప్రశ్న నేను జవాబు చెప్తాను. లంబడోళ్ళు ఉంటే మామూలుగా ఏదో ఇచ్చేసి అది ఎఫ్టీఎల్ కొనుక్కొని దానికి పొద్దున కెనాల్ ఉన్నది. నేను ఎన్నోసార్లు ఫంక్షన్కి పోయినాం కదా మనం, మీరు పోయినారు, మేము పోయినాం, అందరం పోయినాం. ఆయన మామూలుగా పైసలు ఇచ్చి కట్టుకున్నాడు. కట్టుకున్నప్పుడు అక్కడ ఫస్ట్ హైడ్రా అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, దాంట్లో నీళ్లు ఉన్నాయా లేవా, ఫంక్షన్ ఉన్నాయి కాబట్టి హైడ్రా కొట్టేసిండ్రు. తప్పే ఉన్నదా? నీళ్లు లేవని ఆయన నిరూపిస్తే హైడ్రా పోయి కొట్టిండ్రు అయింది ఆయన. మరి ఆయనకు జూబ్లీ హిల్స్లో కూడా ఇల్లు ఉన్నది, పోయి కొట్టిండ్రు అయింది, కొట్టలేదు కదా. అవును.
అక్కడ వాటర్ ఉంది, ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, మామూలు రేటుకు కొనుక్కొని కట్టుకున్నారు. కట్టుకున్నాడు కాబట్టి సరే మామూలు కొన్నడా, ఎక్కువ కొన్నడా, తక్కువ కొన్నడా పక్కన పెట్టండి. ఇక్కడ వాటర్ అయితే ఉంది కదా కాబట్టి కొట్టేశారు. తప్పేమున్నది దాంట్లో? ఓకే. నాగార్జున అది అదే FTL బఫర్ జోన్లో ఉందని కొట్టేశారు. తిరుపతి రెడ్డి ఇల్లు అంటే సీఎం అన్న ఇల్లు ఎందుకు కూలగొట్టలేకపోయారు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఓవైసీ ఇల్లు కూడా ఉన్నాయి, ఓవైసీ కూడా ఉన్నాయి, అది కూడా చేయట్లేదు. దాని టైం వచ్చినప్పుడు చేస్తారు. అంటే హైడ్రాకు మీకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు వచ్చింది, అయినా మీరు వెనుక అడిగేస్తున్నారు. ఎందుకని? ఇదంతా ఎన్నికల రాజకీయం అని అనుకోవచ్చా? ఎన్నికల రాజకీయం కాదు, దానికి మీద ఒక కమిటీ వేసిండ్రు, దాని మీద కమిటీ డిసిషన్ తీసుకుంటుంది. కమిటీలో మాదే కాదు, జడ్జెస్ కానీ కొంతమంది FTL అంటే ఒక ఏఈలు డీలు అవి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 3rd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ కట్టుకున్నారు. వాటికి సీఎం కూడా ఏం చేయలేడు. వాళ్ళకి ఇప్పుడు కొంతవరకు ఆపేసినట్టు సీఎం కూడా ఏం చేయలేడు. ఏమైంది? అది ఢిల్లీ వాళ్ళు, బాంబే వాళ్ళు కోర్టుకు పోతే సుప్రీంకోర్టులో, హైకోర్టులో డిసిషన్ ఇచ్చింది. 5th ఫ్లోర్కు వితౌట్ పర్మిషన్ కానీ ఇంకోటి కానీ కట్టుకుంటే మాకు సంబంధం లేదని దానికి మేము సీరియస్గా తీసుకుంటాం అన్నారు. ఆ విధంగా కొంతవరకు పాటిస్తున్నారు. దాని మీద సీఎం గారు కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ చేసేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నారు. కానీ అది సుప్రీంకోర్టు ఆర్డర్ కాబట్టి కొంతవరకు చూడాలి, దానికి ఏ విధంగా సరళింపు చేయాలి. ఇవాళ కూడా నేను శేషాద్రి సార్ను మాట్లాడిన జనరల్గా ఛాయ్ ఆకుండా, సార్ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ వాళ్ళకంతా రెగ్యులరేషన్ చేస్తే బీదోళ్ళకి బాగానే ఉంటుంది కదా. మనం అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా నాయక్ గారు, దాని మీద మేము వెనుక ముందు ఆలోచిస్తున్నాం, దాన్ని కూడా రెగ్యులరేషన్ చేయాలని ఇవాళ నేనే అడిగిన. ఇవాళనే అడిగిన శేషాద్రి గారు. దాన్ని ఇప్పుడు మనది కొంత 170 యాక్ట్లో ఉంటుంది చూడు, ఫారెస్ట్ ఏరియాల ఏజెన్సీ, కొన్ని కారణాలకు డిసిషన్ తీసుకోవాలంటే కమిటీ వేసిండ్రు. ఇప్పుడు హెడ్రా మీద కూడా కమిటీ వేసిండ్రు, దాని మీద విచారణ చేసుకొని చేస్తారు.